తప్పు జరిగినా కూడా కంగారు పడద్దు, దయచేసి ఆందోళన చెందొద్దు, కిందు మీద అయిపోవద్దు. పూజా మందిరంలోకి వెళ్ళండి, అమ్మవారికి చెప్పండి ఆ తప్పును. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాల్సిన పని లేదు, చెప్పేటప్పుడు చెప్పాలి. దాచినంతకాలం దాని కుంతి కర్ణుడు రహస్యాన్ని మొదట్లోనే చెప్పుంటే ఏమయ్యేది? భారతం ఏం లేదు ఇక్కడ. ఎప్పుడు చెప్పింది? తర్జనాలప్పుడు తర్పణాలప్పుడు చెప్పింది. అంటే ఆ కథ అలా జరగాలంటే అదే సత్యవతిది అదే పని చేసింది. కుంతి లాంటిదే సత్యవతి కూడా, వ్యాసుడు తల్లి. ఆవిడ పెళ్లి కాకముందే కంది వ్యాసుడిని. కర్ణుడు ఎటువంటి వాడు, వ్యాసుడు అంతేనండి. ఇద్దరు కానీయులే, కన్యా సంతానమే. మరి వ్యాసుడు ఖ్యాతి ఏమిటి, కర్ణుడికి వచ్చిన అపఖ్యాతి ఏమిటి గమనించండి. ఇంకా ఆవిడ క్షత్రియ కన్య, ఈవిడ పల్లెపడుచు. ఈ పల్లెపడుచుకుండే నిజాయితీ ఏమిటంటే, చేసింది ఏదో చేసింది. ఆ పరాశరుణ్ణి అడిగేసింది, నాకు ఎటువంటి దోషం రావడానికి వీల్లేదు, నువ్వు శపిస్తావనే భయంతో నీకు నేను స్వాధీనం అవుతున్నాను. నీకు మహానుభావుడు పుడతాడు, విష్ణుమూర్తి సాక్షాత్తు నీకు అడుపురు పుడతాడు, వాడు పుట్టాలంటే నాకు ఈ కాంక్ష కలగాలి, నన్ను ఏం చేయమంటావు అన్నాడు పరాశరు.